హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మెంటర్. సో ఈరోజు ప్రీవియస్ క్లాస్ కంటిన్యూషన్ క్లాస్ అది. సో ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మీకు గుర్తుందనుకుంటా వాట్ ఈజ్ ఎస్జిఎంఎల్, స్టాండర్డ్ జనరలైజ్డ్ మార్కప్ లాంగ్వేజ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్లోకి ఎంటర్ అవుతాం మనము. సో ఈరోజు వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, అది మనం ఎక్కడ యూజ్ చేస్తాము, సో దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తాను. ఓకే, సో ఫస్ట్ అయితే ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మీకు ఎప్పుడైనా మీరు థింక్ చేశారా అసలు వెబ్సైట్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది? మనం రెగ్యులర్గా ఇంటర్నెట్ని యూజ్ చేస్తూ ఉన్నాం. సో మనం బ్రౌజర్స్ వాడుతూ ఉంటాం అండ్ వెబ్సైట్ని www డాట్ అనే సంథింగ్ టైప్ చేస్తూ ఉంటాం. .in అని, .com అని, .org అని డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్ మనం వాడుతూ ఉంటాం. సో ఏ రోజు మనం దాని గురించి పెద్దగా ఆలోచించాం, జస్ట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము అంతే. బట్ అసలు ఒక వెబ్సైట్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, అసలు హౌ టు క్రియేట్ ఆ వెబ్ పేజ్, అసలు ఒక వెబ్ పేజ్ ఎలా క్రియేట్ అవుతుందనే బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్లోకి మనం వెళ్తున్నాము. ఓకే, సో ఫస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ హౌ వెబ్ కనెక్ట్స్, అసలు వెబ్ అనేది ఎలా కనెక్ట్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు ఒక పీసీని తీసుకున్నాను, ఒక పర్సనల్ కంప్యూటర్. సపోజ్ మీ ఇంట్లో ఉన్న కంప్యూటర్ కానివ్వండి, అది ల్యాప్టాప్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇక్కడ ఒక పీసీ అనుకోండి. సపోజ్ ఇది ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఉందనమాట మీరు. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తున్న నెక్స్ట్ పిక్ అది సర్వర్. ఏంటి సర్వర్, అసలు సర్వర్ కాన్సెప్ట్స్ ఏంటిది అనేది మన నెక్స్ట్ వీడియోస్లో డీటెయిల్గా తెలుస్తుంది. బట్ ఇక్కడ జస్ట్ ఓవర్వ్యూ అర్థం చేసుకోవడం కోసం ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ దీన్ని మనం వెబ్ సర్వర్ అని పిలుస్తాము. సపోజ్ ఎగ్జాంపుల్ లోకల్ కంప్యూటర్ నుండి వెబ్ సర్వర్కి ఒక రిక్వెస్ట్ వెళ్ళింది అనుకుందాం. మీరు ఏం చేస్తారు, ఇంట్లో ఉన్నప్పుడు వెబ్ బ్రౌజర్ ఆన్ చేసి ఏదైనా మీకు అవసరం వచ్చిన వెబ్సైట్ని కానీ దేనైనా టైప్ చేయడం వల్ల సిగ్నల్స్ వెళ్తాయి అనమాట కదా వెబ్ సర్వర్కి. ఓకే, సో దాన్ని మనం హెచ్టిటిపి రిక్వెస్ట్ అంటాం. సో మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, సపోజ్ మీరు ఎవరినైనా ఏదైనా అడిగేది ఉంటే, సపోజ్ మీరు ఆ పెన్ ఇవ్వండి లేదంటే పెన్సిల్ ఇవ్వండి ఇలా అడుగుతారు అనమాట. అడిగితేనే ఎదుటి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే మీ లోకల్ కంప్యూటర్ నుండి మీరు రిక్వెస్ట్ పంపిస్తున్నారు. ఎక్కడికి, సర్వర్కు మనం రిక్వెస్ట్ పంపిస్తున్నాం, సో అండ్ సో వెబ్సైట్ నాకు కావాలి అని. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే సర్వర్ అనేది అర్థం చేసుకొని మీరు ఏ వెబ్సైట్ని అయితే అడుగుతుందో ఆ సర్వర్ అనేది రెస్పాండ్ అయ్యి మీకు కావాల్సిన వెబ్సైట్ని మీ లోకల్ కంప్యూటర్లోకి పంపిస్తుంది అనమాట. మీ బ్రౌజర్లో మీరు చూసుకోగలుగుతారు. సో ఇలా ఓవరాల్గా బ్యాక్ ఎండ్లో చాలా ప్రాసెస్ జరుగుతుంది. సో వీటి గురించి మనకు పెద్ద అవగాహన ఉండదు. సో ఇప్పుడు మన సబ్జెక్టు హెచ్టిఎంఎల్ అయినా కూడా బేసిక్ ఫండమెంటల్గా ఎలా కనెక్టివిటీ ఉంటుందనేది మీకు తెలుస్తుంది. సో నేను దీని రిలేటెడ్ హెచ్టిటిపి అంటే ఏంది, సర్వర్స్ అంటే ఏంది అనేది ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ వీడియోస్లో సపరేట్ ఛానల్లో నేను డీటెయిల్ వీడియోస్ పెడతాను. సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే మన కంప్యూటర్ స్క్రీన్ పైన వెబ్ పేజ్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఓకే, ఆ వెబ్ పేజ్ గురించి కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నేను యాడ్ చేస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీ కంప్యూటర్లోకి వచ్చిన తర్వాత సపోజ్ మీ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ google.com అని మీకు కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ సపోజ్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, www డాట్ సపోజ్ desironevents.com. సపోజ్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ని నేను టైప్ చేశాను అనుకోండి. సో మీ వెబ్సైట్ అనేది పర్టికులర్ వెబ్సైట్, మీరు అడిగిన వెబ్సైట్ ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఒకసారి. సో డెసిరాన్ ఈవెంట్స్ అనే వెబ్సైట్ అనేది నా స్క్రీన్ పైన లాంచ్ అయింది. చూడండి ఇక్కడ ఒకసారి దీన్ని మనం వెబ్ పేజ్ అని పిలుస్తాం. ఓకే, సో ఒకసారి ఈ వెబ్ పేజ్లో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ మీకు కనిపిస్తుంది. ఏంటది, సపోజ్ ఇమేజెస్ అనుకోండి, ఇక్కడ టెక్స్ట్ ఉంది చూడండి, ఇక్కడ ఇది హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ ఇవి లింక్స్ అంటాం మనం, వీటిని హైపర్ లింక్స్ అని పిలుస్తాం. సపోజ్ ఇక్కడ వీడియోస్ మీకు కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ బెలూన్ ఎఫెక్ట్ కూడా మీకు కనిపిస్తుంది. సో ఇలా ఒక వెబ్ పేజ్లో డిఫరెంట్ ఎలిమెంట్స్, అంటే టెక్స్ట్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఎలా పెట్టాలి, అసలు ఇది ఏ లాంగ్వేజ్ యూజ్ చేసామంటే హెచ్టిఎంఎల్ అనే బేసిక్ లాంగ్వేజ్ వాడడం వల్ల మాత్రమే మనం ఇలాంటి వెబ్ పేజెస్ని క్రియేట్ చేయగలుగుతాం. సో హెచ్టిఎంఎల్ లేకుండా అసలు ఈ పేజ్ అనేది క్రియేట్ కాదు, ఇంపాసిబుల్. సో అందు గురించి హెచ్టిఎంఎల్ గురించి ఇన్ డీటెయిల్, సో ఫస్ట్ సెషన్ కాబట్టి నేను ఇంత డీటెయిల్గా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి వస్తుంది మీకు ఓవర్వ్యూ అర్థం కావడం కోసం. ఓకే, సో ఇలాంటి పేజెస్ మనం ఫ్యూచర్లో 100% క్రియేట్ చేయొచ్చు. మీరు టోటల్ అన్ని ట్యూటోరియల్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోని అబ్జర్వ్ చేసుకుంటూ పోతే ఫైనల్గా మీకు ఈ అవుట్పుట్ అనేది మీరు తీసుకురాగలుగుతారు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో let's start our HTML first session. Okay,
ఓకే, హెచ్టిఎంఎల్ ఇంట్రడక్షన్ గురించి సబ్జెక్ట్లోకి వెళ్దాం మనము. ఓకే, సో ఈ హెచ్టిఎంఎల్ అనేది దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే టిమ్ బెర్నర్స్లీ అనే అతను ఇంట్రడ్యూస్ చేశాడనమాట. ఓకే, సో ఇది పర్టికులర్గా దీన్ని యూజ్ చేయడానికి రీజన్ కూడా ఇక్కడ క్లియర్ చేసి చెప్పాడు. ఇక్కడ యూరోపియన్ ల్యాబొరేటరీ ఫర్ పార్టికల్ ఫిజిక్స్ దాని గురించి వీళ్ళు బేసిక్గా ఇంట్రడ్యూస్ చేసిన పర్పస్ అదనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ హెచ్టిఎంఎల్ ఈజ్ అన్ ఈజీ టు యూజ్ స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ డిజైనింగ్ వెబ్ పేజెస్ అండ్ ఇంటర్లింక్ డాక్యుమెంట్స్. అంటే ఏంటి? సో హెచ్టిఎంఎల్ అనేది చాలా ఈజీగా మనం యూజ్ చేసే లాంగ్వేజ్. పర్టికులర్గా దీన్ని దేని గురించి యూజ్ చేస్తామంటే వెబ్ పేజెస్ క్రియేట్ చేయడం కోసం యూజ్ చేసే లాంగ్వేజ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇట్ అలౌస్ ఇంటర్నెట్ యూజర్స్ టు క్రియేట్ వెబ్ పేజెస్ దట్ కంటైన్స్ టెక్స్ట్, గ్రాఫిక్స్, పిక్చర్స్, సౌండ్ అండ్ వీడియో. సో ఇంతకుముందు మీకు చూపించిన ఎగ్జాంపుల్లో ఒక వెబ్ పేజ్లో ఇమేజెస్ ఉన్నాయి, టెక్స్ట్ ఉంది అండ్ డిఫరెంట్ గ్రాఫిక్స్ అంటే లైక్ వీడియోస్ కానీ అండ్ సౌండ్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసాం దాంట్లో. సో ఇలా మీరు ఒక వెబ్ పేజ్లో అన్ని రకాల ఇన్ఫర్మేషన్ డేటాను పెట్టడం కోసం మనం ఈ హెచ్టిఎంఎల్ని వాడొచ్చు అనమాట. ఓకే, సో ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ఫార్మాటింగ్ స్టైల్స్ టు వెబ్ పేజ్ డాక్యుమెంటేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేసినప్పుడు అక్కడ టెక్స్ట్ అనేది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. సపోజ్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే ఏరియల్ అని, టైమ్స్ న్యూ రోమన్ అని డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటుంది. సో దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ బోల్డ్ కానీ, ఇటాలిక్ కానీ, స్ట్రైక్ త్రూ కానీ అండ్ డిఫరెంట్ కలర్స్ అప్లై చేయడం కానీ ఇలా వాటిని మనము ఫార్మేటింగ్ ట్యాగ్స్ అంటాం, ఫార్మేటింగ్ స్టైల్స్ అంటాం. సో ఇవన్నీ మనకి హెచ్టిఎంఎల్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ వీ కెన్ రైట్ హెచ్టిఎంఎల్ కోడ్ ఇన్ ఎనీ టెక్స్ట్ ఎడిటర్ లైక్ నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అండ్ డ్రీమ్ వీవర్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే హెచ్టిఎంఎల్ అనే ఈ లాంగ్వేజ్ని రాయాలి అంటే మీరు నేర్చుకున్న తర్వాత సో అది ప్రాక్టీస్ చేయాలి అంటే మన కంప్యూటర్లో నోట్ ప్యాడ్ ఉన్నా ప్రాబ్లం లేదు, వర్డ్ ప్యాడ్లో అయినా చేసుకోవచ్చు, ఆ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇలా వీటిని మనము టెక్స్ట్ ఎడిటర్స్ అంటాము. సో బేసిక్ టెక్స్ట్ ఎడిటర్స్ ఇవి, ఏం ప్రాబ్లం లేదు. సో నోట్ ప్యాడ్ అనేది మీకు తెలుసు ఆల్రెడీ, బై డిఫాల్ట్గా మీ కంప్యూటర్లో విండోస్ ఉంటే అక్కడ నోట్ ప్యాడ్ అనేది అవైలబుల్ ఉంటుంది, వర్డ్ ప్యాడ్ కూడా అంతే. ఓకే, సో వేరే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ, డ్రీమ్ వీవర్ కానీ ఇలాంటి అప్లికేషన్స్ని మనం ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది నేను రికమెండ్ చేస్తాను. ఎందుకనేది నెక్స్ట్ వీడియోస్లో మీకు ఆ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీరు నేర్చుకునే హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ అనేది మనం నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్లోనే ప్రాక్టీస్ చేస్తాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీ కెన్ రన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ ఆన్ ఎనీ వెబ్ బ్రౌజర్స్ లైక్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, గూగుల్ క్రోమ్ ఆర్ ఓపెరా ఆర్ ఫైర్ ఫాక్స్. సో మీరు రాసిన హెచ్టిఎంఎల్ కోడ్ అనేది, హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ అనేది ఎక్కడ మీరు చూడగలుగుతారు అవుట్పుట్ అంటే వెబ్ బ్రౌజర్లో. వెబ్ బ్రౌజర్ లేకుంటే మీరు క్రియేట్ చేసిన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని చూడలేరు, అంటే వెబ్ పేజ్ లాగా కన్వర్ట్ కాదు అనమాట. సో మీకు కొంచెం నేను ప్రాక్టికల్గా నేను కోడింగ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు మీకు ఈ ఎన్విరాన్మెంట్ అనేది అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ వెబ్ బ్రౌజర్స్ ఇంటర్ప్రెట్ హెచ్టిఎంఎల్ ఫైల్స్ విత్ దర్ .html ఆర్ .htm ఎక్స్టెన్షన్. సో ఇక్కడ .html అనే ఎక్స్టెన్షన్తో మీరు సేవ్ చేస్తేనే మీ ఫైల్స్ అనేవి బ్రౌజర్ రీడ్ చేస్తుంది అనమాట. అసలు బ్రౌజర్ ఏంటి, బ్రౌజర్ రీడ్ చేయడం ఏంటి, బ్రౌజర్ ఎందుకు హెచ్టిఎంఎల్ రీడ్ చేస్తుంది, ఇవన్నీ మీకు ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో క్లారిటీ వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది హెచ్టిఎంఎల్ ఫీచర్స్ గురించి కొంచెం మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, సో హెచ్టిఎంఎల్ ఫీచర్స్లో ఏంటి, హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ ఆర్ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్. అంటే అర్థం ఏంటంటే మీరు క్రియేట్ చేసిన హెచ్టిఎంఎల్ ఫైల్ అనేది ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా సరే ఓపెన్ అవుతుందన్నమాట, అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. సపోజ్ విండోస్ కానీ, లైనెక్స్ కానీ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇది ఈజీ టు లర్న్, అంటే చాలా ఈజీగా మనము నేర్చుకునే లాంగ్వేజ్ ఇది. సో అంత ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు దీనికి, ఎందుకంటే మనకు రిక్వైర్మెంట్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి అనమాట. హార్డ్వేర్ ఎక్విప్మెంట్ కూడా మనం అంత హెవీ హార్డ్వేర్ ఎక్విప్మెంట్స్ కూడా పెద్దగా అవసరం ఏమి ఉండదు. సో లో డిజైనింగ్ కాస్ట్, అంటే హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి దీన్ని యూజ్ చేసినప్పుడు అంత కాస్ట్ కూడా ఎక్కువ ఏం పట్టదు అనమాట. ఓకే, సో రిక్వైర్ లిటిల్ కోడింగ్ టైం, చాలా తక్కువ టైంలో దీన్ని హెచ్టిఎంఎల్ కోడింగ్ రాయొచ్చు. అండ్ వెబ్ బ్రౌజర్ సపోర్ట్, సో వెబ్ బ్రౌజర్స్ కూడా దీనికి సపోర్ట్ చేస్తాయి. యూజ్ ఆఫ్ టెక్స్ట్ ఎడిటర్స్, అంటే టెక్స్ట్ ఎడిటర్స్ని యూజ్ చేసి మనము హెచ్టిఎంఎల్ కోడ్ని రాయొచ్చు. సో ఈజీ టు కంపైల్, అంటే ఈజీగా దీన్ని కంపైల్ చేసుకోవచ్చు. అండ్ లో హార్డ్వేర్ కాస్ట్,
అంత ఎక్కువ హార్డ్వేర్ కూడా అవసరం లేదనమాట. సో ఇట్ ఈస్ సెక్యూర్, చాలా సెక్యూర్గా ఉంటుంది. అండ్ యూజర్ డేటా ఇన్పుట్స్ అండ్ ఇంటిగ్రేషన్ విత్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. సో HTML అనే లాంగ్వేజ్లో వేరే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ని కూడా మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. అది ఎలా అనేది చాలా నెక్స్ట్ వీడియోస్లో 100% మీకు క్లియర్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఓకే, సో బేసిక్గా మీకు అర్థమైంది ఏంటి? వెరీ సింపుల్. ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేయాలి అంటే మనకు కావాల్సిన బేసిక్ ఫండమెంటల్ లాంగ్వేజ్ ఏంటంటే HTML. సో నెక్స్ట్ సెషన్స్ అన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో ఉంటాయి వీడియోస్ అన్ని. సో ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో మీరు చూడడం వల్ల మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఇంట్లో సీరియస్గా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ బెల్ బటన్ కూడా ఉంటుంది, బెల్ బటన్ నొక్కండి. అండ్ సపోజ్ మీ కామెంట్స్, వాల్యుబుల్ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్. సీరియస్గా నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నా కూడా, లేదు ఇంకా మోర్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా మీరు నన్ను ఏం అభ్యంతరం లేదు, కామెంట్ రూపంలో నాకు చెప్పొచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మీ పర్సనల్ ఫేస్బుక్స్లో కానీ గూగుల్ ప్లస్లో కానీ డిఫరెంట్ సోషల్ నెట్వర్కింగ్లో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గోవర్ధన్ వరకుపల సైనింగ్ ఆఫ్. బాయ్.